టాలీవుడ్ హీరో ప్రియదర్శి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. నిన్నటి వరకు సినిమాల్లో కమేడియన్గా నటించి గుర్తింపు పొందిన ఈయన బలగం సినిమాతో హీరో అయ్యాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా వెయిట్ ఉన్న పాత్రలనే చేస్తున్నాడు. రీసెంట్గా కోర్ట్ మూవీలో ప్రధాన పాత్రలో నటించాడు. ఆ సినిమా భారీ బిజీ అని సొంతం చేసుకోవటంతో హీరో ఖాతాలో మరో హిట్ సినిమా పడినట్టయింది. ఇప్పుడు తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఆ మూవీ పేరు సారంగపాణి జాతకం. ఈ సినిమా ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. మరి సినిమా టాక్ ఎలా ఉందో, పబ్లిక్ సోషల్ మీడియా ద్వారా ఎలా రెస్పాండ్ అయ్యారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ సినిమా చాలా బాగుంది. కామెడీతో ఎంచక్కా నవ్వుకోవచ్చు. డైరెక్టర్ మంచి మూవీని తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా మీ దగ్గరలోని థియేటర్లోకి వెళ్ళి సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అని ఓ నెటిజన్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు. మొత్తానికి ఇది కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది. మీరందరూ కూడా ఈ సినిమాను చూసి తప్పక ఎంజాయ్ చేయండి అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. వైజాగ్లో ప్రీమియర్ షో చూశాను. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. తెర మీద వచ్చే సన్నివేశాలు హిలేరియస్గా ఉన్నాయి. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సెకండ్ హాఫ్ కోసం ఆసక్తికరంగా వేచి చూస్తున్నాను అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. సారంగపాణి జాతకం సినిమా చూస్తే తప్పకుండా వినోదాన్ని, ఎమోషన్స్ని పంచుతుంది అని అనిపిస్తుంది. విజయాలతో దూసుకెళ్తున్న ప్రియదర్శికి మరో విజయం ఖాయమనిపిస్తుంది. ఇంద్రగంటి, శివలింక కృష్ణప్రసాద్, రూపా కొడువాయూర్, వెన్నెల కిషోర్, హర్ష వైవాలకు స్పెషల్ థ్యాంక్స్ అని హీరో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ఇంద్రగంటి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ఆయన రూపొందించిన పాత్రలు సమాజంలో మన చుట్టూ ఉండే పాత్రలకు దగ్గరగా ఉంటాయి. జంధ్యాల వంటి దర్శకుల స్టైల్లో సినిమాలు తీయటం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. వాళ్ల లోటుని ఈయన తీరుస్తున్నాడు అని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లా ఈ చిత్రం ఉండబోతోందని అర్థమవుతోంది. ప్రియదర్శితో పాటుగా ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, నరేష్, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, వైవా హర్ష నటించారు. ఇందులో ప్రియదర్శికి జోడీగా ప్రియా కొడువాయర్ హీరోయిన్గా నటించింది. శ్రీదేవి మూవీస్ పతాకంపై కృష్ణప్రసాద్ నిర్మాణంలో ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ సినిమాను తెరకెక్కించారు. మొదటి షోతో పాజిటివ్ టాక్ని అందుకున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా ఏమాత్రం వసూలు చేస్తుందో చూడాలి.